చేసుకుంటున్నాము. కొంతమంది కూల్లో పోయి చెప్పే నీ పేరు చెప్పు. నా పేరు బద్ర చంద్రయ్య. మాది ఊరు మా ఊరు ఊరా రాజన్నబాయి. ఊరు ఒక 150, 160 అట్లా 25 సంవత్సరాలు చెప్పు. ఈ ప్రవేశించింది కానీ ఈ బావి పొలం కింద కట్టాం కాబట్టి బావి పేరేమో వస్తుంది రాజన్నబాయి. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 70 ఉంటాయి. చెప్పు. 70 కుటుంబాలు ఉంటాయి. అంతా ఏం పని చేస్తారు? ఇక గట్టి ఇంత వ్యవసాయం ఉంది. వ్యవసాయం దాంట్లో కింద కూలినాలు చేస్తారు. నిండా ఏం లేవు భూములు. కిరాయిలు కొరాయిలు ఎట్టున్నోడు ఇక ఎటు లేనివాడు అయితే ఏదన్నా కూలికే పార కూలికి కూడా పోతారు. ఇక అందరికీ ఏమో భూములు నిండా ఏం లేవు. బద్దానికి ఏమన్నా సౌడుపలు కానీ అటు హైదరాబాద్ ఎన్న పోతారా? ఇన్నో అంతా పోయారు. ఈ పత్తి అయిన కాడికి ఈ కూలి పోయి ఇక్కడ అయితే ఉంటుంది. తగ్గినాయి. బొంబాయి హైదరాబాద్ అటు పోయేది. అయితే ఇప్పటికి కూడా ఉన్నట్టు 5-6 ఉండు అక్కడనే హైదరాబాద్. 3 కుటుంబాలు ఉన్నాయి. బదిలబాలే కొడుకున్నాయి. ఈయన కొడుకు వాడు ఉన్నాడు అక్కడనే. పోతే ఇక మా పరసాల కొడుకులు 2 ఉన్నట్టుంది. అయితే 8-9 కుటుంబాలు ఉన్నాయి. 8-9 కుటుంబాలు మైగ్రేషన్ బయటనే ఉన్నాయి. వ్యవసాయానికి నీళ్ళ వసతి వ్యవసాయానికి నీళ్ళ వసతి వ్యవసాయానికి నీళ్లు ఏమంత నీళ్ళు లేవయ్యా. ఎట్టా వస్తాయి నీళ్ళు? 1/2 ఎకరం బాగా నీళ్ళు. బోర్లా ఎన్ని పెట్లు ఉన్నాయి? అప్పుడు వేసినాయి ఒక 100, 180, 150 ఫీట్లల్లా మంచిగా వస్తాయి. నిన్న మొన్న ఒకటి వేసాడు 370 వేసాడు. 370 ఫీట్లు వేస్తే నీళ్ళు పడ్డాయి. నిన్న మోటార్ బిగించినా. పొలాలు చేస్తారా? చేస్తున్నారు. అయితే 1 ఎకరం 1/2 ఎకరం చేస్తారా? ఇంకెక్కువ చేస్తారా? పారిన కొద్దిగా ఇప్పుడు 2 ఎకరాలకు లెక్క అన్నారు. ఏది వీళ్ళు టైం పెట్టి ఏ బోర్లు పారతలేవు. ఎకరం 30 గుంటలు, 1/2 ఎకరం గంట. ఇంకా మీ ఊళ్ళో దవాఖాన ఉందా? లేదు, దవాఖాన లేదు. ఏమన్నా సర్వేలే. నర్సమ్మ వస్తుందా? వాళ్ళు వస్తారు. ఎవరు వస్తారు? ఇంకా అది భార్య మొత్తం కోడలు వచ్చేటట్టుంది. ఇన్ని రోజులు అనరాధ వచ్చేది కానీ వస్తలేదు. కాబట్టి ఎక్కడ ఉంటుందో గోళీలు గిట్టిస్తారా? ఇస్తారుగా. దేనికి ఇస్తారు గోళీలు? ఏమో సర్జరాని కానీ ఇస్తారు. ఎవరికి ముసలోడు గట్ట నాకు బయటికి వస్తలేదు, నాకు కాలు తిప్పుతున్నాయి, ఇచ్చిపోతారు. ఆయన లేడు. ఈ తంగెలగూడెం పేరు ముత్యాలు ఏమో ఆయన ఆ పెళ్లి ఇద్దరు వస్తారు. ఈ గజేంద్ర కూరలకు అవి చూపిస్తారు. ఏదో పోలే సుక్కలు చూపిస్తారు. నెల కూర 2 నెలల కూర. ఇన్ని రోజులు ఆ పోరు వచ్చినప్పుడు బాగా వచ్చేది. బడి ఉందా మీ ఇదిలో? బడి ఉందా? అడుగులే కదా కూడా బడి ఉందా? పిల్లగాలు పోతారా బడికి? అందరు 5వ తరగతి పిల్లలు పోతారు. చిన్నపిల్లలు అంతా. కానీ పెద్ద పిల్లలకు సరిపోదలేదు. ఇంగ్లీష్ చెప్పాలని సర్వేలకు కొట్టుకుపోతున్నాను. ఇంగ్లీష్ చెప్పాలని ఏది అయితే అయిపోయింది. ఇక ఎవడో చిన్నప్పటి నుంచే ఉండాలని చిన్నప్పటి కూడా తీసుకోరు. ఇప్పుడు 20 మంది ఉన్నారు ఇంగ్లీష్ మీడియానికి. ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలు వస్తాయనా? ఉద్యోగాలు రాకపోయినాయి. చదివినాక అది లెక్క నీకు తెలియదు కదా. మరి ఆడ ఇంగ్లీష్ రాసి ఇంగ్లీష్ వచ్చినప్పుడు రాస్తాడు ఏదన్నా. ఇది తెలియదు. మనకు కూడా తెలిసి ఉండాలని ప్రోగ్రామ్ వేస్తాం పిల్లగాళ్ళకు. మంచి పని చేస్తారు. సరే. ఇంకా పశువుల దవాఖాన ఉందా? సర్వేలేనా? పశువుల దవాఖాన ఏమైనా వస్తే గొడ్లు గిడ్లు వాళ్ళు డాక్టర్లు వస్తారా? తీసుకెళ్తారా మీరే? ఆడికి పట్టుకుపోవాలి. ఇక మరి ఏమన్నా పెద్దగా వస్తే వస్తాడు ఆయన. రంబడ ఆయన ఉండగా ఆయన వస్తాడు. సరే. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు ఉంటాయి 70 ఏళ్ళు. ఉంటాయి 70 ఏళ్ళు. నువ్వు పని చేస్తావా? వ్యవసాయం పని చేస్తావా? నేనేం చేస్తాను. నాకు షుగర్ వచ్చింది సార్. షుగర్ వచ్చిన
లేదు. కాలం చేసిందా? ఎన్ని సంవత్సరాలు అయింది? 30 ఏళ్ళ కింద. సరే సరే. 1982 అయితే ఈ పిల్లలు ఉన్నారు కదా, ఆడిపోరు 5 ఉంటుంది. ఈ కొడుకులు 2. ఇక మళ్ళీ దాన్ని చేసుకుంటే బాధ, గంటల బాధ పెడుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది అనుకోని ఒక్క పట్టుకొని కూర్చొని ఇప్పుడు